10వ అది 5 సార్లు గెలిచారు, 10వ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది నితీష్ గారి కీర్తి కిరీటంలో మరో కలిగితురాయన ఆయన మధ్యలో వాళ్ళతో రాజీనామా ఇవ్వరు అని మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం కదా సార్, ఈయనేదో సెంట్రల్కి తీసుకెళ్తారని. అంటే 2 విషయాలు జరిగాయి. ఒకటి, ఇద్దరికి 4-5 సీట్ల తేడానే వచ్చింది. రెండోది ఇంక మనం తర్వాత చర్చించబోతున్నాము. ఈ ఎన్నిక విజయం అనేది నిజంగా 200 స్థానాలు తెచ్చుకునేటంత సీన్ ఉందా ఈ కూటమి కన్నా ప్రశ్నలు కూడా ఉన్నాయి. అనేక ఓట్ల తొలగింపులు వీటన్నిటి వల్ల. అంటే నిజంగా చూడండి మీరు, అసాధారణంగా ఇప్పుడు ఉదాహరణకు 94% స్ట్రైక్ రేట్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు, పవన్కు, వీళ్లకు ఆంధ్రప్రదేశ్లో కనిపించిన ఊపు మీరు జాతీయ మీడియాలో అది గమనిస్తే చాలా మామూలు రొటీన్ విక్టరీ కింద తీసుకొని ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. కానీ ఉత్తర భారతాన్ని మేము జయించేసాము, బీహార్ను తెచ్చుకున్నాం అన్నంత ఊపు కనిపించట్లేదు. సో బీజేపీ ఆచితూచి అడుగులే తలుచుకుంది. మొదట నితీష్ నుంచి తీసేసుకోవాలని వాళ్ళు అనుకున్న మాట నిజమే. 2-3 పేర్లు కూడా చెప్పారు, సెలక్షన్ కూడా జరిగింది. కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రెండోది, సొంతంగా మెజారిటీ లేదు కదా. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతు ప్రధానం మోదీ ప్రధానిగా ఇప్పుడు కొనసాగడానికి. కాబట్టి నితీష్ను కొనసాగిస్తారు. అయితే దీన్నేమీ మీరు మంత్రివర్గంలో చాలా స్పష్టంగా బీజేపీకి పైచేయి ఉండబోతుంది. స్పీకర్గా కూడా బీజేపీ ఆయన ఉంటున్నాడు. స్పీకర్ అంటే సభను కూడా బీజేపీనే అదుపు చేస్తుంది. మంత్రివర్గంలో కూడా సభ్యుల సంఖ్య బీజేపీకి ఎక్కువగా ఉంటారు. సో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతాయి. నితీష్ కుమార్ను కొంతకాలం ఇంకొక ఉప ముఖ్యమంత్రులను కూడా 2 పెడుతున్నారు, కేవలం జేడీయూకే వదిలేయకుండా. అందువల్ల ఖచ్చితంగా నితీష్ కుమార్ బీజేపీ అదుపాజ్ఞలోనే ఉండక తప్పదు. కాకపోతే మోదీ మెజారిటీ లేదు కాబట్టి కొంచెం వాళ్ళు మినహాయింపు ఇస్తున్నట్టు కనిపిస్తుంది. చూడాలి. ఇప్పుడు ఇదే సమయంలో 30 మంది వీళ్ళకు ఉన్నారు, 25 మంది ఉన్నారు కదా. అవును. సో వేరే రాజకీయాలు నడుస్తాయేమో అని కాంగ్రెస్కి సంబంధించిన పవన్ ఖేరా అనే ఆయన ఒక ఇది పెడుతూ అభినందనలు, కానీ మళ్ళీ మీకేమీ వేరే గ్రహణాలు ఏం పాకకుండా మీరు పూర్తి కాలం పాలించాలని కోరుకుంటున్నామని అది అలా పెట్టారు. కాబట్టి మన మహారాష్ట్ర లాంటి చోట్ల చూస్తాం కాబట్టి. బట్ ఇప్పటికైతే స్పిరిట్ ఆఫ్ ఎలక్షన్ నితీష్ కుమార్ను కూర్చోబెట్టాలని భావించినట్టుంది. తర్వాత ఇవి రాజకీయంగా చాలా జరగవచ్చు. చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా వెళ్ళారు, మోదీ కూడా వెళ్ళారు. ఖచ్చితంగా దుమారం వస్తుంది. ఇంకోటి, మనం తెలంగాణలోనో ఇంకో చోట చూసినట్టు జేడీయూలో కుటుంబంలో సమస్యలు వచ్చి ఇవన్నీ వీళ్ళు ఎదుర్కొంటున్నారు. కొంచెం సెటిల్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. సరే, సర్ ఎఫెక్ట్ అనా